నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ ట్రేడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కళ, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము 2025కి సంబంధించి. కర్కాటక రాశికి సంబంధించి ముందు పాజిటివ్ మాట్లాడుకుందాం, తర్వాత నెగిటివ్ చెప్తాను. పాజిటివ్ విషయాలు చూసుకుంటే కనుక మంచిగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీ హార్డ్ వర్క్ ఏదైతే కొన్ని సంవత్సరాలుగా మీకు ఒక గుర్తింపు రావట్లేదు, మీకు ప్రమోషన్స్ రావట్లేదు, శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి, లేకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావాలి, ఇలా కెరియర్ పరంగా గ్రోత్ ఏదైతే ఉందో అది ఎక్కడో స్ట్రక్ అయిపోయింది. వస్తాయి అనుకున్నవన్నీ రాకుండా ఆగిపోతున్నాయి, అవుతాయి అనుకున్న పనులన్నీ అవ్వకుండా అయ్యాయి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీ శ్రమ ఏదైతే ఉందో, మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా 2025లో అంది తీరుతుంది. మీ శ్రమని గుర్తిస్తారు, మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఈ సంవత్సరంలో. అలాగే ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో ఖచ్చితంగా అవి మీకు మంచి ప్రాఫిటే అందుతుంది ఈ సంవత్సరంలో. అలాగే ఈ సంవత్సరంలో చేసే పెట్టుబడులు కానివ్వండి, ఈ సంవత్సరంలో చేసే పార్ట్నర్షిప్లు కానివ్వండి బాగా కలిసి వస్తాయి. అది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. మీరు చేసే వృత్తి వ్యాపారాలు ఖచ్చితంగా బిజినెస్లో మాత్రం చాలా మంచి రిజల్ట్ చూడబోతున్నారు, మంచి ఫలితాన్ని అందుకోబోతున్నారు ఈ సంవత్సరంలో. అయితే శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జాబ్ మారాలి, ఈ జాబ్లో మనకి శాలరీ సరిపోవట్లేదు, మనల్ని గుర్తించట్లేదు, ఎంత బాగా పనిచేసినా ఏదో వంక పెడుతున్నారు తప్ప ఏదో ఒకటి అనడానికే చూస్తున్నారు, కానీ మాకు ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీకు మంచి జాబ్ అవకాశం వస్తుంది ఇంకొక కంపెనీలో. అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీకు లైఫ్లో సెటిల్ అయ్యే జాబ్ అవకాశం వస్తుంది. అంటే చాలామంది స్టార్టింగ్ కదా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుందిలే అని చాలామంది కొంచెం నచ్చకపోయినా, లేకపోతే కంపెనీ నచ్చకపోయినా, శాలరీ నచ్చకపోయినా చేస్తారు ఎక్స్పీరియన్స్ కోసం. అలా కాకుండా మంచి కంపెనీలో మంచి శాలరీతో మీకు మంచి జాబ్ అవకాశం వచ్చే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. ఏదైతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ గత కొంతకాలంగా కూడా మీకు వస్తాయి అనుకున్న అవకాశాలు రాకుండా ఉన్నాయో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అందుకుంటారు. దాంతో పాటుగా ప్రమోషన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యారో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఆ ప్రమోషన్స్ అనేవి మీకు అందుతాయి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది కెరియర్ పరంగా చూసుకుంటే. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి పర్సనల్గా మాత్రం చాలా శుభవార్త వింటారు. గత కొంతకాలంగా థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఓవర్ వెయిట్ వల్ల కానివ్వండి, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మంచి శుభవార్త మీకు అందకుండా ఉందో ఖచ్చితంగా 2025లో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చాలా మంచి హెల్తీ డైట్ని మెయింటైన్ చేస్తారు ప్రాపర్గా. హెల్దీ ప్రెగ్నెన్సీ, అలాగే హెల్దీ బేబీని కూడా మీకు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే సొంత ఇంటికి, అంటే సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరికి, డ్రీమ్ హౌస్. అలా మీకున్న కళలు ఏవైతే ఉన్నాయో ఇంటికి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం కనిపిస్తుంది.
గృహప్రవేశాలు కానివ్వండి, ఇంట్లో పెళ్ళిళ్ళు, బారసాల, విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం లాంటి ఈ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఒకసారి నెగెటివ్ పాయింట్స్ కూడా చూద్దాం. కర్కాటక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా డబ్బు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది మీ నెగ్లిజెన్స్ వల్లే. చిన్న ప్రాబ్లమ్స్ని కూడా చిన్నదే కదా, ఈ మాత్రం దానికి హాస్పిటల్ వరకు ఎందుకు, లేకపోతే ఇంత చిన్న దానికి మనం ఎందుకు అంత పెద్దగా ఆలోచించడం అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో కొన్ని అవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆరోగ్యపరంగా కొంచెం బెడ్ రెస్ట్ సజెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. బట్ అంతే ఫాస్ట్గా బెడ్ రిటర్న్ అయిపోతారు. దానికి ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు, మరీ ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవ్, నైట్ టైమ్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అన్ని పనులు కూడా ఒకటేసారి పెట్టేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకోండి. మీరు అన్నీ ఒకటేసారి ప్లాన్ చేసుకోవడం వల్ల కొన్ని ప్లాన్స్ అనేవి మీకు సరిగా ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది కొన్ని పార్ట్నర్షిప్స్లో అయితే కొన్ని ఇబ్బందుల వల్ల పార్ట్నర్షిప్ని మీరు వెనక్కి తీసుకుంటారు. అంటే దాని నుంచి కంప్లీట్గా క్విట్ అయిపోతారు. కొన్ని సార్లు చాలా రెస్ట్ అవసరం అని అనిపిస్తుంది. లైఫ్లో ఫినాన్షియల్గా, ఆరోగ్యపరంగా పోరాడి అలసిపోయాము, కొద్ది రోజులు రెస్ట్ కావాలి అనే విధంగా కొంచెం విసిగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అధికంగా డబ్బును ఖర్చు పెట్టడం కానివ్వండి, లేకపోతే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి చేయకండి. ఇకపోతే పర్సనల్ లైఫ్లో చూసుకుంటే కనుక పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి అనుకూలంగా ఉంది. లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఈ సంవత్సరంలో పెళ్లికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. ఆల్ ది బెస్ట్.